అదొక అగ్నిస్తంభం. అయితే బ్రహ్మ విష్ణులకే దాని రహస్యం అంతు చిక్కలేదు. అనంతం, అజేయం. బ్రహ్మదేవుడు హంసగా మారి ఆకాశానికి ఎగిరినా, విష్ణువు వరాహ రూపంలో భూమిని తవ్వినా ఎవ్వరికీ అంతు చిక్కని ఆ మహా అగ్నిస్తంభ క్షేత్రం అరుణాచలంలో ఉంది. అరుణాచలం దక్షిణ భారతదేశంలో పంచభూత లింగాలలో అత్యంత శక్తివంతమైన క్షేత్రం. జ్ఞానాన్ని ప్రసాదించే అగ్నితత్వం. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది. అప్పుడు పరమశివుడు అనంతమైన అగ్నిస్తంభంలా ప్రత్యక్షమయ్యాడు. అయితే ఆ స్తంభం మొదలు చివరను కనుగొనలేక బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుణ్ణి శరణు వేడారు. ఆనాటి ఆ అగ్నిస్తంభమే ఈనాటి అరుణాచలం కొండ. ఇక్కడ కొండను దర్శిస్తే చాలు మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఇక్కడ ఎంతో ప్రత్యేకం. ప్రతి అడుగులోనూ ఆ శివయ్య అగ్ని రూపం దాల్చి మనలోని అజ్ఞానాన్ని దహించి వేస్తాడు. కార్తీక పౌర్ణమి నాడు కొండపైన వెలిగించే మహాదీపం సాక్షాత్తు జ్యోతిస్వరూపుడైన ఈశ్వరుడికి ప్రతిరూపం. రమణ మహర్షి వంటి మహానుభావులకు జ్ఞానాన్ని ప్రసాదించిన పరమ పవిత్ర క్షేత్రమిదే. ఈ మహాశివరాత్రి పర్వదినాన మనలోని అహంకారాన్ని దహించివేసి జ్ఞాన జ్యోతిని వెలిగించమని ఆ అరుణాచలేశ్వరుణ్ణి వేడుకుందాం. అరుణాచల శివ, హరహర మహాదేవ.